అందరూ దిగండి. దిగండి దిగండి, త్వరగా దిగండి దిగండి. దాదా త్వరగా దిగు. గ్వాలియర్ వచ్చింది, దిగండి. దిగండి దిగండి దిగండి. ఇదే లాస్ట్ స్టాప్. తమ్ముడు గ్వాలియర్ వచ్చింది, దిగు. లే. ఇక్కడ నా రెడ్ కలర్ బ్యాగ్ పెట్టాను, కనిపించట్లేదు. ఏమైంది? ఏంటి ఆ రెడ్ కలర్ బ్యాగ్ నీదా? అవును, నా బ్యాగే. అది నీ పక్కన కూర్చున్న ఆడ మనిషి తీసుకుని దిగిపోయింది. అవును తమ్ముడు, అది నా బ్యాగు. తనలా తీసుకెళ్ళిపోతుంది. ఏమో తీసుకెళ్ళిపోయింది మరి. అరే తమ్ముడు, ఆమె 3 గంటల ముందే బరువాలో దిగిపోయింది. ఆ ఆడ మనిషి 3 గంటల ముందే దిగిపోయింది. ఈ డబ్బు ఎంతో కష్టపడి దాచాను, మీ అమ్మ కంట పడకుండా. ఆడ మనిషి 3 గంటల ముందే దిగిపోయింది. వెళ్ళు. పెద్ద పోలీస్ ఆఫీసర్ వై రావాలి. నిన్ను యూనిఫామ్లో చూసి మీ తాతయ్య ఎంతో సంతోషిస్తారు. వెళ్ళు. అన్నా, బాబాయ్, కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? న్యూస్ పేపర్ చూడవా నువ్వు? ఏమైంది బాబాయ్? 3 ఏళ్ల వరకు రిక్రూటింగ్ ఆపేశారు. పీసీఎస్ టీసీఎస్ క్లోజ్. ఏ? గవర్నమెంట్ అప్పుల్లో కూరుకుపోయిందంట. జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేవు. అయినా గవర్నమెంట్ అలా ఎలా చేస్తుంది? గవర్నమెంట్ కదా, ఏమైనా చేయగలదు. వెళ్ళు వెళ్ళు. చాలా చిన్న గ్రామం నుంచి వచ్చిన మనోజ్ పెద్ద పట్టణంలో పెద్ద మందలో పూర్తిగా తప్పిపోయాడు. చాలా రోజులుగా ఆకలి దాహంతో అక్కడే కూర్చునున్నాడు. అతని ఆకలి స్వాభిమానానికి మధ్య ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. కానీ ఒకరోజు అతని ఆకలి అతన్ని ఆపలేకపోయింది. అతను లోపలికి వచ్చేశాడు. అంకుల్ గారు, అంకుల్ గారు, చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఇస్తే బదులుగా మీకు ఏదైనా పని చేసి పెడతాను. నా దగ్గర డబ్బులు లేవండి. రే చిన్న, ఇతనికి భోజనం పెట్టు. ఆ రోజు నేను మనోజ్ని నా జీవితంలో మొదటిసారిగా చూశాను. 2 నిమిషాల్లోనే అతను మొత్తం భోజనం ప్లేట్ని ఖాళీ చేశాడు. నేను ఇలాంటి అద్భుత దృశ్యాన్ని జీవితంలో మొదటిసారిగా చూశాను.
భోజనం చాలా బాగుంది. చెప్పండి అంకుల్, ఏం ఏం పని చేయాలి? పర్వాలేదులే. లేదు లేదు, మీరేం పని చెప్పినా చేస్తాను. స్టూడెంట్ చెప్పండి. కదా, తర్వాత ఇద్దులే. స్టూడెంట్ని కాదండి, పీసీఎస్ క్లోజ్ అయిపోయింది. ఊరు నుంచి వస్తూ నేను తెచ్చుకున్నవన్నీ దొంగిలించేశారు. ఏం లేవు నా దగ్గర ఇప్పుడు. మీరు పని చెప్పండి, లేదంటే ఇక్కడ నుంచి కదలను. నా బుర్ర తినకుండా వెళ్ళు బాబు, వెళ్ళి ఇక్కడి నుంచి. మీరే నా బుర్రపాటు చేస్తున్నారు. ముందే చెప్తే తినేవాడిని కాదుగా. హలో బ్రదర్, నీ డబ్బులు నేను ఇచ్చేస్తా. బాబాయ్తో గొడవ నువ్వేం పెట్టుకో. తీస్తావ్? ఎవరు నువ్వు? బ్రదర్, పీసీఎస్ నీకు మాత్రమే కాదు, మాకు కూడా క్యాన్సిల్ అయింది. దానికి మనం ఏం చేయగలం? మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? నాకేం తెలుసు, వెళ్ళు ఇంటికి వెళ్ళు. లేదు, నేను ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళలేను. ఏం? నేను డిఎస్పీ అవ్వాలని మా నాన్నమ్మ తను దాచుకున్న పెన్షన్ డబ్బులు అంతా ఇచ్చి పంపింది. ఇప్పుడు ఏం చెప్పాలి నాన్నమ్మతో? డబ్బులు మొత్తం పోయాయి, అందుకే తిరిగి వచ్చేసానన్నా. పెద్ద సమస్య వచ్చి పడింది మీకు. నాన్నగారు, నాన్నగారు, నేను దాదాపు ట్రైన్ ఎక్కేసాను. నేను ఢిల్లీ చేరుకోగానే ఫోన్ చేస్తాను. సరే నాన్నగారు, నేను ఫోన్ చేస్తాను, మీరేం కంగారు పడకండి. నువ్వు కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నావా? ఇంటికి కాదు, ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీకి ఎందుకు? ఇక ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి. యూపీఎస్సీ అంటే? యూపీఎస్సీ అంటే తెలీదా? అదే ఐఏఎస్, ఐపీఎస్. ఐపీఎస్ఆ? ఐపీఎస్ అంటే తెలీదా? గ్వాలియర్ నువ్వు డిఎస్పీ అవ్వాలని వచ్చావు కదా, అది డిఎస్పీ కంటే పెద్ద పొజిషన్. డిఎస్పీ కంటే పెద్దనా? బ్రదర్, డిఎస్పీ 15-20 ఏళ్ళు కష్టపడితే గానీ ఐపీఎస్ అవ్వలేడు. నేను కూడా అవుతాను ఐపీఎస్. బ్రదర్, నువ్వు జోకులు బాలే వేస్తున్నావు. లేదు లేదు, నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడుందో చెప్పు నాకు. ట్రైన్ టికెట్కి డబ్బులు ఎక్కడి నుంచి చేస్తావు? ట్రైన్ కడిగా. బ్రదర్, నేను నీకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ప్లీజ్ నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళవా? ఢిల్లీలో ఎక్కడ ఉంటావు? ఎక్కడ పడుకుంటావు? రోడ్ల పక్కన? అదంతా ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను. బ్రదర్ ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? దానికి డబ్బులు లేవు కానీ ఐపీఎస్ అయిపోతానండి. అవును అవుతాను. భలే మొండోలాగున్నాడే. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళ. నీ మనసు చెప్తోంది ప్రీతం పాండే తప్పించుకో. నన్ను కూడా తీసుకెళ్ళి బ్రదర్ ప్లీజ్. ఇక్కడ నుంచి తప్పించుకుందామనే లోపే నేను నోరు జారాను. తీసుకెళ్తా, కానీ నా కండిషన్ ఒప్పుకోవాలి. నన్ను బిల్ కట్ట నువ్వు. అనా, త్వరగా 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 ఇవ్వండి. డిఎస్పీ కంటే పెద్ద ఆఫీసర్ అవుతాడని ట్రైన్లో వాడు పడ్డ సంతోషాన్ని వర్ణించలేను. కానీ మేము ఢిల్లీ ముఖర్జీ నగర్ చేరుకున్నాక మన వాడి మేనేజ్ ఆలోచన అంతా మసాజ్ అయిపోయింది. మనోజ్, మనోజ్, నమస్తే అన్నా. నమస్తే చోటుల్, వచ్చేసావా? చోటుల్, నేను అడిగింది తెచ్చావా? ఇప్పుడా? ఆ, అది రాత్రి తాగుతారు కదన్నా, దాన్ని రాత్రి తెస్తానులే. ఇప్పటికైతే బ్రెడ్ ఎగ్స్ తెచ్చాను. తీసుకురావచ్చు కదరా. మనోజ్, మనోజ్, ఏ మనో, ఏమైంది బ్రదర్? ఇంతమంది స్టూడెంట్స్లో నేను సాధించగలనా? నేను చెప్పనా? మొత్తం 3 ఎగ్జామ్లు ఉంటాయి. మొదట ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. మిగతావి గౌరీ అన్న చెప్తాడు నీకు. గౌరీ అన్న 8 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాడు. ఎలాంటి ప్రాబ్లం అయినా చిటికెలా సాల్వ్ చేసేస్తాడు. నాకు 15 ఏళ్ల వయసు అప్పటి నుండి గౌరీ అన్న నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఫైనల్ రిజల్ట్ రాబోతుంది. దానికోసం ఎరుపు రంగు చొక్కా కూడా కొనుక్కున్నాను. అంతే, వచ్చే వారం ఆయన ఐపీఎస్ అయిపోతారు.
అప్పుడు ఆయన్ని చాలా మిస్ అవుతాను. చెప్పే జాగ్రత్తగా వినండి. అదిగో చూడండి, చదివింది ఎప్పుడు ఆయన బాగా పక్కన గుర్తుపెట్టుకోవాలి. 15-20 మంది కూర్చొని ఉంటారు. ఎవరిని వద్దని చెప్పరు. ఇంపార్టెంట్. తప్పకుండా ఇంగ్లీష్ ఈజీ క్వాలిఫైయింగ్. అందరికీ సహాయం చేస్తాడు. ఫెయిల్ అయ్యారనుకో అటెంప్ట్ పోయినట్టే. గౌరీ అన్న, వీళ్ళు కొత్తగా వచ్చారు, ఎలా సాధ్యం అని అడుగుతున్నారు. సరే అక్కడ కూర్చోమను. రండన్నా. అర్థమైందా? క్వాలిఫైయింగ్ జరగండి. పేపర్ కాస్త బోర్డ్ పాస్ ఆ చేయండి. రోజు నేను గౌరీ అన్నని మొదటిసారిగా చూశాను. అద్భుతమైన వ్యక్తి. 15-20 మందిలో కూడా మా కోసం టైం కేటాయించారు. ఇక నేర్పించారు యూపీఎస్సీ యొక్క ఆట. ఎప్పుడైనా వైకుంఠపాలి ఆడారా? ఆడా. ఎస్, ఇలాంటిదే యూపీఎస్సీ కూడా. జాగ్రత్తగా చూడండి. ఇక్కడున్నారు మీరు. యూపీఎస్సీలో మొదటి పాయింట్ ప్రిలిమ్స్ చదవడం. మీలాంటి హిందీ మీడియం వాళ్ళు 2 లక్షలకు పైగా రాస్తారు. కానీ ఈ నిచ్చెనతో మెయిన్స్ దాకా చేరుకునేది కేవలం 1000-1500 మంది మాత్రమే. అంతేనా? జారిపోయాయా? ఇంకా 1000-1500 మందిలో నుంచి కేవలం 150-200 మంది మాత్రమే ఈ రెండో నిచ్చెన ఎక్కి ఫైనల్ ఇంటర్వ్యూకి చేరుకుంటారు. లక్ష్యానికి చేరువలో ఉంటారు. కానీ ఇక్కడ కూర్చునున్న విషయం నాకుంది కదా, ఇది ప్రతి 10 మందిలో 8 మందిని కాటేస్తుంది. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది హిందీ మీడియం విద్యార్థుల్లో నుంచి కేవలం 20-30 మంది మాత్రమే అవ్వగలరు ఐఏఎస్, ఐపీఎస్. తీసుకోండి. 2 లక్షల్లో 25-30 మందేనా? మిగిలిన 199,970 మంది బ్యాక్ టు జీరో. రీస్టార్ట్. రీస్టార్ట్ అంటే? ఇది వైకుంఠపాలి ఆట కదా బాబు. సో రీస్టార్ట్. నేను 5 సంవత్సరాల్లో 5 సార్లు ఫెయిల్ అయ్యాను. 5 సార్లు రీస్టార్ట్ చేశాను. చివరిగా నాకు అర్థమైన విషయం ఏంటంటే నేనేం మిస్ అయ్యానని. మోటివేషన్. ఆ రోజు ఈ యూనిఫామ్ తెచ్చిపెట్టుకున్నా. ఏదో ఒక రోజు ఈ యూనిఫామ్ వేసుకుని మా ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళి మా అమ్మ నాన్నలకి నేను ఇలా సెల్యూట్ చేయాలి. ఇదే మోటివేషన్ కారణంగా నా ఆఖరి 6వ అటెంప్ట్లో నేను నా జీవితంలోనే బెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ మనకి 4 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయని విన్నాను. మాకు 6 అటెంప్ట్స్ ఇస్తే మీకేమైనా ఇబ్బందా? నువ్వు విన్నది నిజమే. జనరల్ వాళ్ళకి 4 అటెంప్ట్స్ ఉంటాయి, కానీ మాలాంటి వెనకబడిన తరగతుల వారికి 6 అటెంప్ట్స్ ఉంటాయి. ఇంకేమైనా? గౌరీ అన్న, మ్మ్. మీతో కొంచెం మాట్లాడాలి ఒంటరిగా. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చారా సార్? లేదన్నా. హిందీ మీడియం వాళ్ళలాగా ఓపెన్ గా మాట్లాడాలి. చెప్పు. చెప్పు. అన్న, అది డబ్బులు కాస్త ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఏదైనా పని దొరికితే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 3 సంవత్సరాల పాటు బాత్రూంలో కడిగాను. నువ్వు చేయగలవా? ఏ పనైనా చేస్తానన్నా. సరే చూద్దాంలే. థ్యాంక్ యూ అన్నా. రోజు టాయిలెట్ క్లీన్గా ఉండాలి. యూపీఎస్సీ స్టూడెంట్స్ వస్తారు ఇక్కడికి. బుక్స్ వెతకడంలో వాళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదు. నెలకి 280 ఇస్తాను, గది కూడా ఇస్తున్నాను. కానీ 5 నిమిషాలైనా లేటుగా లేస్తే ఆ రోజు మొత్తం జీతం కట్ చేస్తాను. 5 నిమిషాలు లేట్ కాదు సార్, 5 నిమిషాలు ముందే లేస్తాను. సరే హరిరామ్, సార్. గది చూపించి వీడికి. సార్. ధన్యవాదాలు సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఓ గ్లాసు గ్లాసు గ్లాసు. ఇదిగో బ్రదర్, నీకు మొదటి జాబ్ వచ్చిన సందర్భంలో బ్రదర్, నేను తాగను. అన్నా. నాకొద్దు బ్రదర్. నేను కొంచెం తాగనా? తాగవా? నాకు ఇదిగో చూడరు. అన్నా, మొదటిసారి ఒకరి కోసం ఇంత ఖరీదైంది తెచ్చాను. బాగుంది. బ్రదర్, ఫ్రీగా వచ్చిన మందు కొడితే బాలే కిక్ వస్తుంది. అర్థం కాల. మా నాన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్. లంచాలు తీసుకుని బాగా సంపాదిస్తారు. నేను కూడా అదే చేయాలని ఆయన కోరిక. అందుకే నువ్వు నిజాయితీ గల ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావు కదా. ఆ తొక్కలో నిజాయితీ ఏం లేదు నాకు. ఆయన నాతో ఒక మాట అన్నారు, గ్వాలియర్ వెళ్ళు, సరే పీసీఎస్ చేయి, డిప్యూటీ కలెక్టర్ అవ్వు, సిగ్గుదిలి సంపాదించు, డబ్బులు. ఇప్పుడు అది క్యాన్సిల్ అయింది కాబట్టి వెంటనే ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ చేసి ఐఏఎస్ అవ్వమన్నారు. చాలా పెద్ద ఆఫీసర్, అడ్డగోలుగా సంపాదించారంట 3 రెట్లు. కానీ నాకు అలా చేయాలని లేదు. ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు బ్రదర్? బ్రదర్, ఇలాంటి ప్రశ్న నన్ను ఇంతవరకు ఎవరూ అడగలేదు. నాకు టీవీలో కనిపించాలనుంది. అవునా?
హా. కానీ నాకు ఆ విషయం మా నాన్నతో చెప్పేంత ధైర్యం లేదు. అయితే మీ అమ్మగారితో చెప్పు. చెప్పేవాడిని. మా అమ్మ బ్రతికుంటే. ఫైనల్ రిజల్ట్ రోజు రానే వచ్చింది. టుటుల్ అతని ఎర్ర చొక్కా వేసుకుని గౌరీ అన్న కోసం తెచ్చిన యూనిఫామ్ పట్టుకుని అక్కడే నిలబడ్డాడు. కానీ గౌరీ అన్నకి అతని పేరు లిస్ట్లో ఎక్కడా కనిపించడమే లేదు. అతను చాలాసేపు వెతుకుతూ ఉన్నాడు, వెతుకుతూనే ఉన్నాడు. కానీ మెల్లమెల్లగా మా అందరికీ ఒక విషయం అర్థమైంది. గౌరీ అన్న అతని ఆఖరి అటెంప్ట్లో కూడా ఫెయిల్ అయిపోయారని. ఆ రోజు నాకేమనిపించిందంటే నేను ఓడిపోయిన గురువు దగ్గరున్న గొర్రెని అని. ఎందుకు అనిపించిందంటే ఆ ఏడాది టాపర్ అయిన ఇంగ్లీష్ మీడియం చదివిన దీప్ మోహన్ని చూశాక నేను నా గురువుని మార్చేశాను. హే, కంగ్రాచులేషన్స్. నా ప్రపంచం మనోజ్ ప్రపంచం వేరైపోయింది. గౌరీ అన్న ఇప్పుడు ఏం చేస్తారు? మొదలెడదాం. రీస్టార్ట్. బాబు, అయిపోయింది నా అటెంప్ట్స్, మీవి కాదు కదా. నేను సాధించలేకపోతే ఏంటి, మీరు సాధించగలరు. మీలో నుండి ఏ ఒక్కరు యూనిఫామ్ వేసుకున్నా ఆ యూనిఫామ్ నేనే వేసుకున్నట్టు భావిస్తాను. సరేనా? ఏం మనోజ్ బాబు, గైడెన్స్ పూర్తి ఫ్రీగా ఇచ్చేస్తా. కానీ తుతుల్ బాబు, చెప్పండి అన్న. టీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే అన్న. పదండి. 0 నుంచి చెయ్యి రీస్టార్ట్. ఇది స్కూల్ ఎగ్జామ్ కాదు బాబు, యూపీఎస్సీ ప్రిలిమ్స్. అన్ని సబ్జెక్టుల నుంచి ఏ ప్రశ్న అయినా రావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రపంచం అంతా కూడా జ్ఞానంతో నిండి ఉంది. న్యూస్ పేపర్ చదవండి, రేడియో వినండి. ఆ తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో, నేనున్నానుగా. 0తోనే వందలు వేలు లక్ష కోటి మొదలవునే. రేపు ప్రిలిమ్స్ ఎగ్జామ్ బాబు. ప్రిలిమ్స్ మొదటిసారి రాస్తున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. 0తోనే వందలు వేలు లక్ష కోటి మొదలవునే. 0ని తిప్పే చక్రం లాగా హీరో లాగా బతకాలే. అర్థమైందిగా అందరికి? ఆల్ ద వెరీ బెస్ట్. రేపు ఎగ్జామ్ అద్దరు కొట్టేయండి. బెస్ట్ ఆఫ్ లక్. భయపెట్టేలా చీకట్టున్నదా, మనోజ్ కుమార్ శర్మ. దారి తోచకున్నదా, అంటించరా నిప్పుసేగా చీకట్లు విరిగే. అన్నా, ఫెయిల్ అయిపోయావు. అన్నా నా నెంబర్ చూడండి, 22581872. రీస్టార్ట్. మనోజ్ వాడి లైఫ్ ని రీస్టార్ట్ చేశాడు. మరొక ఏడాది అతను లైబ్రరీలో పనిచేస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు. తనకి వీలైనప్పుడల్లా గౌరీ అన్నకి సాయం చేస్తూ ఉన్నాడు. ఒక రోజు మనోజ్ హిందీ మీడియం ప్రపంచం ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చింది. Prelims are about what you know. అప్పుడు నా గురువైన ఐఏఎస్ ఆఫీసర్ దీప్ మోహన్ ని కలిశాడు. And the interview is about who you are. Right? So be yourself. For example, the final question they asked me was, what do you think about the walls of this room? And I said, sir, I don't think about them. Hey Chotu, time kucho. Lara, coffee తాగుతావా? సార్, అతను టీ బాయ్ కాదు, నా ఫ్రెండ్ మనోజ్. తను కూడా యూపీఎస్సీ స్టూడెంట్. Oh, I'm so sorry, Manoj. పర్లేదన్నా. Naval, take the trainer. Okay. Search it. షూర్. తనకివ్వు. ఐఎమ్ సో సారీ నిన్ను అలా ఏం పిలిచినందుకు. పర్లేదన్నా. నీకో మాట ఇస్తున్నా. నీకే అవసరం వచ్చినా నా దగ్గరికి రా. ఓకే? దీప్ మోహన్ మనోజ్ మీద జాలి పడుతున్నాడు. నైస్ కాఫీ. కానీ మనోజ్కి ఆ విషయం అర్థం కాలేదు. ఆ ఏడాదంతా చదువుతూ ఉన్నాడు. అతను ఓడిపోయే యుద్ధంలో పోరాడుతూ ఉన్నాడు. కాఫీ కంటే నీ సువాసనే బాగుంది.
నీకు ఇష్టమైన కాఫీ కాఫీ ఎంతో రుచిగల కాఫీ 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 టోటల్ టోటల్ 3 కాఫీ ఇవ్వు. తెస్తానా? రండి నవల్ బ్రదర్ రండి. వస్తున్నా. ఏంటి విశేషాలు? థ్యాంక్ యూ బ్రదర్. మొదటిసారి ఫుల్ నైట్ పార్టీ చేసుకున్నాను. అరే మనోజ్, ఎలా ఉన్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. గౌరీ అన్న వెళ్ళొస్తా. వెళ్లే ముందే ఏమైనా తిని వెళ్ళి, లేదంటే కళ్ళు తిరుగుతాయి. ఇదిగో ఎక్కడికి వెళ్తున్నావు? లైబ్రరీకి. లేట్ అవుతుంది. బాయ్ బాయ్. 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 ఇతను ఎక్కడ దొరికాడు నీకు? నాకు వ్యాలీ స్టేషన్ లో తగిలాడు. బ్రదర్ వీడికి ఐపీఎస్ లో ఐ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ వీడు ఐపీఎస్ అవుతానని చెప్పాడు. సరే రా అన్నాను. పాపం చాలా కష్టపడ్డాడు కానీ మొదటి అటెంప్ట్ లో ఫెయిల్ అయిపోయాడు. అవును, కానీ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్. వీళ్ళంతా దేశం నలుమూల నుండి గుర్రెల్లా ఢిల్లీకి వచ్చేస్తుంటారు ఐపీఎస్ అయిపోవాలని. కానీ ఇక్కడికి వచ్చి చదువు తప్ప మిగతా అన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. విల్ పవర్ ఉంటుంది. ఐ మీన్ నో డిస్రెస్పెక్ట్, బట్ యూ జస్ట్ వేస్టింగ్ ద కంట్రీ రిసోర్సెస్ మ్యాన్. జీవితంలో ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వలేరు మీరు. జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. సరిగ్గా చెప్పారు మీరు. లేదు, నిజంగానే కరెక్ట్గా చెప్పారు. గొర్రెల మందలాగా ట్రైన్ల్లో బస్సుల్లో ఎక్కి పొలోమని వచ్చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఏమీ చేయలేరు. పేదోళ్ళు కదా వీళ్ళ బాబులు. ఒకరు కూరగాయలు అమ్మితే, ఒకరు ట్రక్ నడిపితే, ఇంకొకరు రోడ్లు ఊడుస్తుంటారు. మండే ఎండలో చెప్పులు లేని కాళ్ళతో పొలంలో కష్టపడి వ్యవసాయం చేస్తారు మా నాన్నగారు. వాళ్ళు తమ పిల్లల్ని మీ బాబుల్లా ఖరీదైన స్కూల్లో, కాలేజీల్లో చదివించలేరు. వాళ్ళకి డబ్బులు కట్టి కోచింగ్ ఇప్పించేంత స్తోమత ఉండదు. కానీ మీకు తెలుసా, వాళ్ళెప్పుడు ఒట్టి చేతులతో రారు. ఏదో ఒకరోజు ఐఏఎస్, ఐపీఎస్ అవుతామనే దృఢమైన లక్ష్యంతోనే వస్తారు. ఒకవేళ లైబ్రరీలో చీపురు పట్టి చిమ్మాల్సి వచ్చినా, టాయిలెట్స్ ని క్లీన్ చేయాల్సి వచ్చినా కూడా వీళ్ళు వెనకడుగు వెయ్యరు. వాళ్ళ ప్యాషన్ రాక్ సాలిడ్ గా ఉంటుంది. వాళ్ళకున్న ఆ ప్యాషన్ ఖరీదైన స్కూల్లోనో కాలేజీలోనో పైసలు పెడితే రాదు. హిందుస్థాన్లోని కోట్ల మంది పెట్టుకున్న నమ్మకం నుండి వస్తుంది. ఆ నమ్మకమే వాళ్ళ సంపాదన. గెలుపోటంలో వస్తూ పోతూ ఉంటాయి నావెల్ బాబు. కానీ ఏదో ఒకరోజు మాలో ఏ ఒక్కరికి విజయం దక్కినా అది హిందుస్థాన్లోని మీరన్న ఎన్నో గొర్రెల మందలకు వెళ్ళిపోతుంది. మనోజ్, లే బాబు లే. ఇవాళ నీ 2వ అటెంప్ట్ కదా? టైం ఎంత అవుతుంది? ఇంకా టైం ఉందిలే. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేయి. లేదు, రివిజన్ చేసుకోవాలి. నిన్ను చూస్తుంటే నాకు నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ లైబ్రరీ నుండే నేను 4 అటెంప్ట్లు చేశాను. తర్వాత ఏముంది, 30 ఏళ్ల తర్వాత నువ్వు వచ్చావు. వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. అన్న, మనోజ్ కుమార్ శర్మ. ఫెయిల్ అయిన వాళ్ళు బయటకు వెళ్ళండి. నా